మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అన్నీ ఉన్న వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో చేర్చాడు. ఆ రోజు నన్ను ఏడిపించి వెళ్ళిన ఈ రాధ ఇప్పుడు ఇలా ఏడుస్తూ కూర్చుంది. మీరే గనక నన్ను మీ కూతురుగా అప్పుడే తీసుకెళ్ళుంటే ఈ రోజు నాకు రాజస్థానంలోకి వెళ్లాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇప్పటి వరకు జరిగిందంతా నీకు అనుకూలంగానే జరిగింది కాబట్టి అది నీ గొప్పతనం అనుకుంటున్నావు. కానీ నువ్వొక్కటి మర్చిపోతున్నావు. నీ మనసులో ఇంత కుట్ర కుళ్ళు ఉంది కాబట్టి దేవుడు నిన్ను మా దగ్గరికి రానివ్వలేదు. నిన్ను నిజంగా కన్న తల్లిదండ్రులు ఎవరో ఇప్పటి వరకు నీకు తెలియనే లేదు. అదే నా కూతురు రాధకి గొప్ప మనసుంది కాబట్టి తనకు ప్రేమను పంచిన తల్లిదండ్రులం మేమున్నాం. రక్తం పంచిన నిజమైన తల్లిదండ్రులు ఎవరో తనకు తెలిసింది. ఎవరిది గొప్ప బ్రతుకు? నా కూతురుది గొప్ప బ్రతుకు. అయినా ఇక్కడికొచ్చి వాగింది చాలు. ఇక నువ్వు బయలుదేరు. బయలుదేరుతాను. మా ఇంటికే వెళ్తాను. హ్యాపీగా యువరాణిలా ఆనందంగా ఉంటాను. కానీ ఈ రాధని మాత్రం ఆనందంగా కాదు కదా, కనీసం ప్రశాంతంగా కూడా ఉండనివ్వను. చిన్నప్పటి నుంచి స్నేహితురాలి ముసుగులో నాకు అన్యాయం చేసిన ఈ రాధని అనుక్షణం అనుక్షణం బాధపడేలా చేస్తాను. నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించగానే నాలో ఉన్న కసి తగ్గిందనుకుంటున్నావేమో. నో, క్షణ క్షణం నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ పంచ ప్రాణాలు ఎక్కడున్నాయో నాకు తెలుసు. గుప్పెడు ఒక్కసారిగా గట్టిగా మూసానంటే ఊపిరాడక చస్తారు. వాళ్లను ఎలా కాపాడుకుంటావో చూస్తాను. వస్తాను. ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని వెయిట్ చేస్తూ ఉండు. ఏంటి సత్య, మంచి హుషారుగా ఉన్నావు? ఏంటి విషయం? ఫుల్ జోష్గా కనిపిస్తున్నావు. అవును మేడం, ఫుల్ జోష్గా ఉంది. ఆ రాధని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాక ఇంతకన్నా ఎక్కువ ఆనందం ఏముంటుంది మేడం? అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. ఈరోజు నాకు లీవ్ కావాలి. ఎందుకో? నాకు కొంచెం పర్సనల్ పని ఉంది మేడం, అందుకే. సరే వెళ్ళు. అక్క, అంత పెద్ద పూజ ఏ గుళ్ళో చేస్తున్నావు అక్క? అదే తమ్ముడు, అశోక్ నగర్ లో ఉంటుంది కదా శివాలయం, అక్కడే. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. గాయత్రి, రేపేదైనా జరిగి నేను చచ్చినా నా శవాన్ని చూడ్డానికి కూడా నువ్వు నా గుమ్మం తొక్కొద్దు. ఇది మేడం జరిగింది. వావ్, సూపర్ సత్య, సూపర్. నీకు అందుబాటులోకి వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఆ రాధని భలే దెబ్బ కొట్టావు. నాకు తెలిసి ఇక రాధ ఈ జన్మలో మళ్ళీ మీ ఇంటి గడప తొక్కే సాహసమే చేయదు. ఏమంటావు? అవును మేడం, మీరన్నది నిజం.
రాధ పర్మనెంట్ గా ఆ ఇంటికి దూరం అయిపోయినట్టే. మా అమ్మ క్లియర్గా నేను చచ్చినా నన్ను చూడ్డానికి కూడా రావద్దు అని గట్టిగా చెప్పేసింది. అంటే రాధ చచ్చిన పావులా ఏవీ చేయలేని పరిస్థితుల్లో కామ్గా కూర్చుని ఏడుస్తూ ఉందన్నమాట. నేను అలానే అనుకున్నాను మేడం. అందుకే మరింత ఏడిపిద్దామని వాళ్ళింటికి వెళ్ళాను. కానీ నన్ను చూడగానే శివంగిలా కత్తితో నా మీదకు దూకి నన్ను చంపబోయింది. సమయానికి మనోహర్ ఆపాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి నా శవానికి దండ వేయడానికి మీరు మా ఇంటికి వచ్చేవారు. ఇంట్లో నుంచైతే బయట గెంటేయగలిగాను, కానీ తన పొగర్ని, తనలో ఉన్న కసిని తగ్గించలేకపోయాను. ఆ రాధని ఎలాగైనా మెంటల్గా వీక్ చేసి ఈ ఊరు నుంచి పర్మనెంట్గా బయటకు పంపించేయాలి. అప్పుడు గాని మనకి ప్రశాంతత ఉండదు. రాధ సంగతి సరే, మరి మీ నానమ్మ సంగతి ఏం చేశావు? అదే అర్థం కావడం లేదు మేడం. తనని మనమేమీ చెయ్యాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆవిడ నోరు తెరిచి మాట్లాడలేదు. పైగా రాధని పంపించేశాము అన్న బాధలో ఉంది. రోజు రోజుకి మరింత వీక్ అవుతూ తనకి తానుగానే మన చేతికి మట్ట అంటకుండానే పరలోకానికి ప్రయాణం చేస్తుందేమో అనిపిస్తోంది. చూడు సత్య, రాధని బయటికి గెంటించేశాను, నానమ్మ నోరు తెరవలేదు అంటూ నువ్వు రిలాక్స్ అవ్వకు. మనకి అవకాశం రాగానే మనం చెయ్యాలనుకున్న పని చేసేయాలి. ఆస్తి మొత్తం నీ చేతికొస్తేనే కాని ఆ దేవకి మీద పట్టు సాధించలేము. అసలు నువ్వు ఈ ఇంటి వారసురాలివి అయినా కూడా ఈ ఆస్తి అంతస్తు నీకు దక్కవు. అసలు నీకు ఈ ఆస్తి దక్కాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం కావాలో తెలుసా? ఎలా ఉండాలో తెలుసా? దేవకి, ఆస్తి నా చేతికి రావాలంటే ఏదో రహస్యం ఉందని భ్రమరాంబకి చెప్పాలా వద్దా? ఇప్పుడే వద్దులే. ముందు ఆ రహస్యం ఏంటో నేను కనుక్కొని ఆ తర్వాత భ్రమరాంబకి చెప్తే బెటర్. ఏంటి సత్య, ఏం ఆలోచిస్తున్నావు? నాతో ఇంకేమైనా విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయా? ఆహా, అయ్యో అలాంటిదేం లేదు మేడం. జరిగిందంతా మీతో చెప్పాను. ఇక జరగాల్సింది మనం ప్లాన్ చెయ్యాలి. మీరు నన్ను ఎలా గైడ్ చేస్తే అలా చేస్తాను మేడం. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, అనుకున్నట్టుగానే అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వాడుకొని ఆ రాధని ఎంతలా అవమానించాలో అంతలా అవమానించి కన్న తల్లి చేతనే బయటకు గెంటేలా చేయగలిగాను. గాయత్రిగా నా స్థానాన్ని స్ట్రాంగ్ చేసుకున్నాను. కానీ భ్రమరాంబ గారు చెప్పినట్టు ఆ రాధ ఈ ఇంటి నుండి కాదు, ఈ ఊరు నుండి వెళ్ళిపోతేనే మనసుకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.